రెడ్డికి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. కడియం శ్రీహరిపై సీఎంకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ను అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, కొండా సురేఖ లేఖకు సంబంధించి సమాచారం ఏంటి? శిరీష, గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ వర్గానికి మిగిలిన ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు ఇటీవలనే సమసిపోయినాయని చెప్పి అనుకునే లోపల మళ్ళా కడియం శ్రీహరి మీద కొండా సురేఖ ఇవాళ ఫిర్యాదు చేశారు. 3 పేజీలు లేఖ రాశారు. నిన్న అంటే 6వ తేదీన బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన నియోజకవర్గమైన స్టేషన్ గన్పూర్ పరిధిలో ఉన్న దేవాలయాలకు సంబంధించి అధికారులతో సమీక్ష చేశారని చెప్పేసి ఆమె ఫిర్యాదులో పేర్కొంది. శాఖ మంత్రికి సమాచారం లేకుండా, శాఖ మంత్రి పాల్గొనకుండా స్వయంగా దేవాదాయ శాఖకు వెళ్లి అక్కడ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేయడము, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఒక టార్గెట్లు పెట్టడము, ముఖ్యమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి ఆదేశించడం, ఇవన్నీ కూడా రూల్స్ కు విరుద్ధంగా ఉన్నాయి వ్యవహరించారు. ఆయన సీనియర్ మోస్ట్ ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా, అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా కావాలనే చేశారన్న కోణంలో కొండా సురేఖ తన లేఖలో పేర్కొంది. ఈ 3 పేజీలలో మొత్తం కూడా అసలు ఏం జరిగిందో మొత్తం వివరించడంతో పాటు నిన్న జరిగిన సమావేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, అదేవిధంగా పత్రికల్లో వచ్చిన పత్రికా క్లిప్పింగ్లు అన్ని కూడా జత చేసి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకొని శ్రీహరి మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఒకవైపు పార్టీ పరంగానే కాకుండా మరొక వైపు క్రమశిక్షణ కమిటీకి కూడా ఈయనకు సంబంధించి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేట్టుగా చూడాలని, ఇలాంటివి జరిగినట్లయితే కూడా మంత్రిగా కొనసాగుతున్న తనలాంటి వాళ్ళకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఆయన సీనియర్ మోస్ట్ గా ఉండి ఇలాంటి వ్యవహారాలు చేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం మీద ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారు, అసలు తిరిగి మళ్ళా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నాయకుల మధ్య విభేదాలు పెద్దలవుతాయా, లేక ఈ లేఖ ఆధారంగా చేసుకుని ఇద్దరిని, అటు కొండా సురేఖను ఇట్లా కడియం శ్రీహరిని ఇద్దరిని పిలిపించి మాట్లాడి సమస్యను సమస్య చేస్తారన్నది వేచి చూడాల్సింది. శిరీష, ధన్యవాదాలు తిరుపాల్.